హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను మీ ముందుకొచ్చాను. సొంత డబ్బాలు కొట్టుకోవడం, గొప్పలు చెప్పుకోవడం ఈ మధ్య అందరికీ కామన్ అయిపోయింది కదా. కొంతమందిని స్పెసిఫిక్ గా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కూడా. కానీ ట్రోల్ చేసే వాళ్ళలోనూ ఏ మార్పు లేదు, ఆ గొప్పలు చెప్పుకునే వాళ్ళలోనూ ఎటువంటి మార్పు కనిపించట్లేదు. మరి దానికి మన కథకి ఏంటి సంబంధం చూద్దామా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జూన్ 1985లో ప్రచురితమైంది. కథ పేరు గోవిందుని సొద. సొద అంటే తెలుసు కదా, ఆపకుండా ఏదో ఒక దాని గురించి మాట్లాడుతూనే ఉండడం. మరి ఈ గోవిందుడెవడు, వాడి సొద ఏమిటో చూద్దామా? ఇవన్నీ చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా దీనికి ఒక లైక్, మరియు మీకు ఏ విషయం నచ్చింది అనేది కామెంట్స్ లో తెలియజేయడం మర్చిపోవద్దు. మన చందమామ కథలు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చాలా ధన్యవాదాలు. కానీ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న గంట సింబల్ని కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలకు వెళ్ళిపోదాం. అనగనగనగనగనగనగనగా వేమవరం అనే గ్రామంలో నాగేంద్రయ్య, వరలక్ష్మి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు గ్రామంలోని ఆస్తిపరుల్లో ఒకరు. వాళ్లకు గోవిందుడు అనే ఒకే ఒక్క కొడుకు. వాడు చదువు సంధ్యలు, తెలివితేటలు ఉన్నవాడే, కానీ ఇంటి పనులు మాత్రం ఏమీ పట్టించుకోడు. అన్ని వేళలా స్నేహితులతో పాటు ఊరంతా తిరిగేవాడు. వారికి ఇష్టం వచ్చినట్లుగా డబ్బు ఖర్చు పెట్టేవాడు. తల్లిదండ్రులు ఎంత కోప్పడినా, ఎంత చెప్పినా వాడు లెక్క చేసేవాడే కాదు. వారి స్నేహితులు కూడా వాడిని ఆసరాగా చేసుకుని వారి అవసరాలను తీర్చుకునేవాళ్లు. ఈ విషయం కూడా వారి తల్లిదండ్రులు వాడికి ఎన్నోసార్లు చెప్పి చూశారు. కానీ అందరికీ ఉన్నట్లుగానే నా స్నేహితులు అలాంటి వారు కారు అనే నమ్మకం వాడికి కూడా ఉంది. అదే మాట వాడు తల్లిదండ్రులకు కూడా చెప్పేవాడు. ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోయేసరికి తల్లిదండ్రులు కూడా ఇక చెప్పడం మానేశారు. ఇలా ఉండగా గోవిందుడి మేనమామ ఒకసారి తన చెల్లెల్ని చూడ్డానికి వచ్చాడు. మేనల్లుడి పరిస్థితి తెలుసుకుని చాలా బాధపడ్డాడు. అసలు వాడలా తయారవడానికి కారణం మీరే అంటూ వాడి చెల్లిని, బావని నిందించాడు. మేమేం చేయగలం చెప్పు? ఎంత చెప్పినా, ఎన్ని తిట్టినా వాడసలు లెక్క చేయడం లేదు. వాడి స్నేహితుల గురించి నానా రకాలుగా చెప్పి చూశాం, కానీ వాడిలో ఎటువంటి చలనమూ లేదు. పైగా మాకంటే ఎక్కువ వాళ్ళని నమ్ముతున్నాడు వాడు అని వాళ్ళు మొత్తుకున్నారు. ఇక వీరికి చెప్పి లాభం లేదనుకుని గోవిందుడు మేనమామ వాడినే పిలిపించాడు. ఒరేయ్, నీ తల్లిదండ్రులు నిన్ను ఎదురుగానే తిడుతున్నారు, నీ స్నేహితుల గురించి చెప్తున్నారు, అయినా నువ్వు వాళ్ళ మాట పట్టించుకోవడం లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకో గోవిందు, చేతకాని వాడిని ఎవ్వరూ గౌరవించరు. నీ స్నేహితులు కూడా నిన్ను చాటుగానే తిడతారు. ఆ విషయం ఇప్పటికైనా తెలుసుకో అన్నాడు. నా స్నేహితులు అలాంటి వాళ్ళు కాదు అన్నాడు గోవిందుడు. నీ స్నేహితుల నిజరూపం ఎలాంటిదో తెలుసుకోవాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది, చేస్తావా అని అడిగాడు గోవిందుడు మేనమామ. ఏమిటది చెప్పు అన్నాడు గోవిందుడు. నీ గొప్పతనాన్ని, సామర్థ్యాన్ని వాళ్ళ దగ్గర విపరీతంగా పొగుడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో నువ్వే చూడు అన్నాడు మేనమామ. గోవిందుడు సరేనన్నాడు. ఈసారి వాడు వాళ్ళ స్నేహితుల్ని కలిసినప్పుడు తన గురించి తాను చాలా గొప్పలు చెప్పుకున్నాడు. మొదట్లో వాడి స్నేహితులు ఏదో సరదాగా చెప్తున్నాడు అనుకుని విని వదిలేశారు. కానీ వాడు మాటి మాటికి పదే పదే అదే విషయాలు చెప్తుండటంతో వారు విసుగు చెందారు. ఏరా, తల్లి పుట్టింటి సంగతి మేనమామకు తెలియదా? నీ గొప్పతనం ఏమిటో మాకు తెలుసులే పోరా అని నిష్ఠూరంగా మాట్లాడారు. అయినా గోవిందుడు తన అలవాటు మానుకోకుండా, మా ఇంట్లో నా మాటకు ఎంత విలువ ఇస్తారో తెలుసా? వ్యవసాయ పనుల నుంచి ఎన్నో విషయాల వరకు అంతా నా సలహా ప్రకారమే జరుగుతుంది. మా నాన్న నా సలహా వినకుండా ఏ పని మొదలు పెట్టడు, పూర్తి చేయడు. కావాలంటే వాళ్ళని అడగండి, మా మేనమామను కూడా అడగండి అన్నాడు. తనను గురించి లేనిపోని గొప్పలు చెప్పుకోవడం గోవిందుడు మానడని తెలుసుకున్న వాడి స్నేహితులు క్రమంగా వాడికి దూరం కాసాగారు. ఒక నెల గడిచేసరికి వాడికి గ్రామంలో స్నేహితుడంటూ లేకుండా పోయాడు. అప్పుడు గోవిందుడు మేనమామ దగ్గరికి వెళ్ళి, మామయ్య, నువ్వు చెప్పింది నిజమే. నా స్నేహితులు అసూయపరులు. నా గొప్పతనం విని ఓర్చుకోలేకపోతున్నారు. ఇంతకాలంగా వాళ్లతో తిరిగి నా ధనాన్ని, కాలాన్ని వృధా చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు, నువ్వు చెప్పింది చేస్తాను అని వినయంగా అన్నాడు. గోవిందుడి మేనమామ ఎంతగానో సంతోషించి, నీ తల్లిదండ్రుల మాట విని వాళ్ళు చెప్పినట్టు చేస్తూ వాళ్ళని సంతోషపెట్టరా అన్నాడు. మరి వాళ్ళు మాత్రం నా స్నేహితుల్లాంటి వాళ్ళు కాదని నమ్మకం ఏమిటి మామయ్య
అని గోవిందుడు అనుమానంగా అడిగాడు. నిన్ను చూసి నీ తల్లిదండ్రులు ఎందుకు అసూయపడతారా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు గోవిందుడు మేనమామ. ఏమో మామయ్య, స్నేహితుల మీద నమ్మకం పోయిన తర్వాత నాకు మనుషుల మీదే నమ్మకం పోయింది అన్నాడు గోవిందుడు వికారంగా. నీ గురించి ఎన్ని పొగడ్తలు చెప్పుకున్నా వాళ్ళు వింటారు, అంతేగాని అసూయపడరు. కావాలంటే నువ్వే ప్రయత్నించి చూడు అన్నాడు మేనమామ. తర్వాత ఆయన తన చెల్లిని బావను కలిశాడు. గోవిందుడు తనను తాను ఎంత పొగుడుకున్నా విని ఊరుకోమని చెప్పాడు. కొడుకు బాగుపడితే అదే చాలు అనుకున్న వాళ్ళు సరేనన్నారు. ఇహ ఆ రోజు నుంచి గోవిందుడు తల్లిదండ్రుల దగ్గర తన గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఎంతో ఓపిగ్గా అంతా వినేవాళ్ళు, అభిమానం చూపించేవాళ్ళు. ఇది గమనించిన గోవిందుడికి వారంటే ప్రేమాభిమానాలు పెరిగిపోయాయి. గౌరవం కలిగింది. వాళ్ళు చెప్పినట్లు ఇంటి పనుల్లో, వ్యవసాయ పనుల్లో సహాయపడసాగాడు. నెల రోజుల తర్వాత వచ్చిన మేనమామ వాడిలో వచ్చిన మార్పు చూసి చాలా సంతోషించాడు. అతను తిరిగి ఊరు వెళ్లేటప్పుడు వాడితో, ఒరేయ్, ఎప్పుడూ ఒకేలాగా పొగుడుతుంటే అయిన వాళ్ళకు కూడా విసుగుపుడుతుందిరా. నువ్వు ఒక పని చెయ్యి, ఈ రోజు నుంచి గొప్ప గొప్ప కావ్యాలు, కథలు చదవడం మొదలుపెట్టు. వాటిల్లో మంత్రులు రాజుల్ని, భక్తులు దేవుణ్ణి, భార్యలు భర్తల్ని ఎన్నో రకాలుగా పొగుడుతుంటారు. ఆ పొగడ్తలన్నిటినీ నీ సొంతం చేసుకో. ఈసారి అలా ప్రయత్నించి చూడు అన్నాడు. గోవిందుడికి కూడా చెప్పిన పొగడ్తలే మళ్ళీ చెప్పుకోవడం రోతగా అనిపించింది. మేనమామ చెప్పిన సలహా పాటించాడు. కథలు, కావ్యాలు చదవడం మొదలుపెట్టాడు. తన కొడుకులో వచ్చిన మార్పుకు నాగేంద్రయ్య, వరలక్ష్మమ్మలు చాలా సంతోషించారు. కానీ ఇప్పుడు వాడు తనని తాను పొగడుకోవడంతో పాటు తల్లిదండ్రులను కూడా అర్థం లేని పొగడతలతో ముంచెత్తసాగాడు. దీన్ని భరించలేకపోయిన వాళ్ళు వాడిని కాస్త బయటికి పోయి తిరిగి రమ్మని చెప్పేవాళ్ళు. అయితే గ్రామంలో అందరికీ వాడి సంగతి తెలుసు. వాళ్ళంతా వాడిని తప్పించుకుని తిరగసాగారు. ఆఖరికి ఒక రోజున గోవిందుడి తల్లి భర్తతో, మన వాడి పొగడ్తల సొదా భరించలేకపోతున్నానండి, చాలా కష్టంగా ఉంది, దీనికి ఏమైనా ఉపాయం ఆలోచించండి అన్నది. ఇందుకు వేరే ఉపాయం ఏమీ లేదే, వాడికి పెళ్లి చేసేస్తే ఆ సొదంతా వాడి భార్య భరిస్తుంది, మనకి ఈ పీడ తప్పుతుంది అన్నాడు నాగేంద్రయ్య. ఆలోచన అద్భుతంగా ఉందని వరలక్ష్మమ్మ కూడా ఒప్పుకుంది. వాళ్ళు గోవిందుడి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అప్పటికే వాడికి ఉన్న వాగుడికి, సొద మనిషి అని ఉన్న పేరుకి ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. ఆ సమయంలో గోవిందుడి మేనమామ వాళ్ళ ఇంటికి వచ్చి సంగతి తెలుసుకున్నాడు. ఉయ్యాల్లో పిల్లోడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు నా కూతురు రాధ ఉండగా వాడికి వేరే సంబంధాలు చూస్తారెందుకు అని అడిగాడు. గోవిందుడి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. రాధ గోవిందుడికి ఈడైన మనిషి అని వాళ్లకు తెలుసు. కానీ ఆ పిల్ల పరమ నాస్తికురాలు, బొత్తిగా దైవభక్తి అనేదే లేదు, పూజలు వ్రతాలు అంటే అస్సలు గిట్టదు. కాబట్టి వారు కొంచెం తటపటాయించారు. అందరూ వాడికి పిల్లనివ్వడానికి వెనకాడుతున్నారా, నువ్వు మాత్రం ఒప్పుకుంటావా అని ఊరుకున్నాం. నీకిష్టమైతే మాకు ఇష్టమే అన్నారు. ఇంకేముంది, గోవిందుడికి రాధకు వివాహం జరిగిపోయింది. ఇప్పుడు వాడు తన పొగడ్తల సొదంతా భార్యకు చెప్పడం మొదలుపెట్టాడు. ఇందువల్ల వాడి తల్లిదండ్రుల ప్రాణానికి కాస్త సుఖంగా ఉంది. ఇప్పుడు ఇదే క్రమంలో వాడి సొదంతా భరిస్తున్నందుకు కోడలి మీద ప్రేమాభిమానాలు కూడా పెరిగాయి. రాధకు అత్తవారింట సుఖంగానే ఉంది, కానీ భర్త సొద భరించడం చాలా కష్టమైపోయింది. ఆమె ఏం చేయాలో తెలియక అత్తగారిని సలహా అడిగింది. అత్తగారు ఆమెను మెల్లగా దైవభక్తి వైపు మళ్లించేందుకు ఇదే సరైన మార్గం అనుకుని పూజలు, వ్రతాలు, నోములు చేయించమని చెప్పింది. ఆమె ఇలాంటి పనుల్లో ఉండగా గోవిందుడు తన సొద ఆమెకు వినిపించేవాడు కాదు. ఆ బాధ తప్పడంతో క్రమంగా రాధలో కూడా దైవభక్తి పెరిగిపోయింది. ఆమె నాస్తికత్వం వదిలి ఆస్తికురాలు కావడంతో అత్తమామలు కూడా చాలా సంతోషించారు. ఈ విషయాన్ని వియ్యంకుడికి తెలియజేశారు. గోవిందుడు మేనమామ ఈసారి వచ్చి తన కూతుర్లో వచ్చిన మార్పు చూసి చాలా సంతోషించాడు. కానీ అసలు కారణం తెలుసుకున్న తర్వాత తాను చాలా బాధపడ్డాడు. ఒక నాస్తికురాల్ని ఆస్తికురాలుగా చేయగలిగిన గోవిందుడి సోద అద్భుతం అనిపించింది ఆయనకు. కానీ తన కూతురుకి ఇప్పుడు భర్త పట్ల ఉండవలసిన ఆదరం లేదు. అతడంటే ఆమెకు ఒక రకంగా భయం వేస్తుంది. అతడి సొద వినాలంటే గాబరాగా ఉంది. ఏదో ఒక రోజు ఇది బెడిసి కొడుతుందని అతనికి అర్థమైంది. వాడు ఎలాగైనా గోవిందుడిని మార్చాలని అతన్ని ఊరి బయటకు తీసుకుపోయాడు. ఒరేయ్ గోవిందు, నిన్ను పనికిమాలిన స్నేహితుల నుంచి దూరం చేసేందుకు సొంత పొగడ్తల సుధా ప్రారంభించమని నేనే చెప్పాను.
అది ఇప్పుడు నీలో బాగా ముదిరిపోయిందిరా. అయిన వాళ్ళు కూడా నువ్వంటే భయపడిపోతున్నారు. నువ్వు ఇక ఈ దురలవాటిని మానుకోవాలరా అన్నాడు. నాకిప్పుడు వాగుడు బాగా అలవాటైపోయింది మామయ్య. అది తగ్గే ఉపాయం ఏదో కూడా నువ్వే చెప్పు అన్నాడు గోవిందుడు. మేనమామ కాసేపు ఆలోచించి, అయితే నేను చెప్పినట్లు చెయ్యి. ఇప్పటి నుంచి ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు నిన్ను పొగుడుకోవడం మానేసి వాళ్లను పొగుడుతూ ఉండు. తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు. మేనమామ చెప్పినట్లే ఈ కొత్త పద్ధతి ప్రారంభించాడు గోవిందుడు. వాడు ఎవరితో మాట్లాడినా వాళ్ళని పొగడ్డం ప్రారంభించాడు. వాడి గురించి అయితే వాడు ఎంతైనా చెప్పగలడు గాని ఎదుటివాడి గురించి చెప్పాలంటే వారి గురించి తెలియాలి కదా. కాబట్టి ఎదుటివారి గురించి చెప్పే పొగడ్తలు పరిమితమైపోయాయి. కొంతసేపు పొగిడిన తర్వాత ఏం పొగడాలో కూడా అర్థమయ్యేది కాదు వాడికి. అలా మెల్లమెల్లగా వాడి మాటలు తగ్గాయి. చుట్టుపక్కల వారు వాడిని స్నేహపూర్వకంగా చూడడం మొదలుపెట్టారు. క్రమంగా వాడికి అభిమానులు, స్నేహితులు కూడా పెరిగారు. ఇంట్లో వాళ్ళు కూడా వాడి మాటలు వినడానికి ఇష్టపడసాగారు. కానీ ఇంతకాలం తనను తాను పొగుడుకునేందుకు అలవాటు పడ్డ గోవిందుడికి ఇతరులను పొగడ్డం విసుగనిపించింది. అందువల్ల క్రమంగా వాడి సొద కూడా తగ్గిపోయింది. ఊరికే ఉంటే ఏదో ఒకటి మాట్లాడక తప్పదని వాడు ఇంటి పనుల్లో మునిగిపోయాడు. తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఇది వరకు తాను చదివిన గ్రంథాల్ని ఇప్పుడు వాడు వేరొక కోణంలో చదవడం ప్రారంభించాడు. తన జ్ఞానం పెంచుకోవడానికి అవి చాలా ఉపయోగపడతాయని వాడికి అర్థమైంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నోములు, వ్రతాలు చేయడం మొదలుపెట్టారు. ఇలా కొంతకాలం గడిచేసరికి గోవిందుడు మంచి పనిమంతుడని, గొప్ప దైవభక్తి గలవాడని పేరు తెచ్చుకున్నాడు. అయిన వాళ్ళు స్నేహితులే కాక ఇప్పుడు వాడి భార్య కూడా వాడిని ఎంతగానో అభిమానిస్తుంది. ఈసారి మేనమామను కలిసిన గోవిందుడు తన జీవితాన్ని మార్చినందుకు మేనమామకు ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పాడు. చూశారు కదా, మంచి కథ కదా. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ కథలో మేనమామ ఎంత ఇంపార్టెంట్ పాత్ర పోషించాడనేది గమనించారా? అతను గోవిందుడి జీవితమే కాక తన కూతురి జీవితాన్ని కూడా బాగు చేశాడు. గోవిందుడికి మంచి పేరు తీసుకుని వచ్చాడు. అసలైన స్నేహితుల్ని సంపాదించి పెట్టాడు. తన చెల్లెలు, బావ జీవితాలను కూడా సంతోషమయం చేశాడు. ఇంత చేసిన వాడిని గుర్తించి ఆఖరిలో కృతజ్ఞతలు చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకే విషయం నచ్చిందనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రతి మనిషికి ఏదో ఒక పని ఉండాలి కదా. అన్ ఐడిల్ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు పెద్దలు. మనం ఖాళీగా ఉంటే ఎన్నో దురాలోచనలు మన మనసులోకి వస్తాయి. అవి నిజరూపం దాల్చినప్పుడు మన జీవితం నాశనం అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే మనకి మనం ఏదో ఒక పనిని పెట్టుకోవాలి. జీవితంలో కొన్ని గోల్స్ పెట్టుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు మన మనసుకు ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ ఉండదు. మన జీవితంలో మనం ఏం సాధించాలి అనేది ముందుగానే నిర్ణయించుకున్నప్పుడు మన మనసు ఆ పనులే చేయడానికి ఇష్టపడుతుంది. మన ప్రయత్నాలన్నీ అటువైపుకే సాగుతాయి. మీరు కూడా మీ జీవితంలో గోల్స్ని పెట్టుకొని తప్పకుండా వాటిని సాధించడానికి కృషి చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. మరి ఇంత మంచి నీతిని చెప్పిన మన చందమామ కథకు తప్పకుండా ఒక లైక్. ఈ కథ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరుతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.